దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఈ వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీ 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకి శారాకి వివాహమై 60 ఏళ్ళు అయింది. వారిద్దరూ కారు ప్రమాదంలో మరణించారు. శారా 10 సంవత్సరాలుగా అబ్రహాంకు మొలకెత్తిన గింజలు, మధ్యాహ్నం దంపుడు బియ్యంతో అన్నం, సాయంకాలం బొబ్బాయి పళ్ళు, జామ పళ్ళు మాత్రమే ఇస్తూ ఉదయం సాయంత్రం 3 మైళ్ళు జాగింగ్ చేయమని బలవంత పెట్టేది. వారిద్దరూ చనిపోయి పరలోకం చేరారు. దేవదూతలు వారి కొరకు బ్రహ్మాండమైన విందును సిద్ధపరిచారు. అబ్రహాము ఈ విందుకు నేనెంత మాత్రం చెల్లించాలి అని అడిగాడు. అందుకు దేవదూత, ఇక్కడ ఏమీ మీరు చెల్లించవలసిన అవసరం లేదు, ఇక్కడ అన్నీ ఉచితమే అన్నాడు. ఇవన్నీ తింటే నాకు షుగర్ పెరుగుతుందేమో అన్నాడు అబ్రహాం. దేవదూత, ఇక్కడ ఏమి తిన్నా ఎంత తిన్నా షుగర్ పెరగదు అన్నాడు. చాలా కాలం తర్వాత బ్రహ్మాండంగా సుష్టిగా భోజనం చేశాడు. సాయంత్రం మరలా బ్రహ్మాండమైన విందు వారి ముందు ఉంచబడింది. ఇవన్నీ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో అని భయంగా అన్నాడు. ఇక్కడ ఏం తిన్నా కొలెస్ట్రాల్ పెరగదు అన్నాడు దేవదూత. అబ్రహాంకి చాలా కోపం వచ్చింది. వెంటనే శారా వైపు తిరిగి, ఇదంతా నీ వల్లే, నీవు మొలకెత్తిన గింజలు, చప్పిడి దంపుడు బియ్యం నాకు పెట్టకపోతే 10 సంవత్సరాలకు ముందే ఇక్కడికి వచ్చేవాడిని అని అన్నాడు. కాబట్టి ఓ సహోదరి సహోదరుడా, ఇది చిన్న కథే అయినప్పటికీ అక్కడ పరలోకం చేరుటకు అబ్రహాం లేట్ అయిందని, ఆలస్యమైందని చింతించాడు. అలాగే ఈనాడు ఓ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందుకొని దేవుని యొద్దకు రా. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక ఆలస్యం చేయక ఆయన చెంతకు రమ్ము అని కోరుతున్నాడు. శాంతి, సమాధానం, మేలులు, మోక్షం పొందుకోండి. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నతా షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.